అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాసేవకై ఒక కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టింది. ఒక కొత్త గవర్నెన్స్‌ని తీసుకొచ్చింది. సో, కొత్త విప్లవం అని కూడా మనం చెప్పొచ్చు దీన్ని. ఎందుకు అనంటే, గతంలో డిజిటల్ సేవ అనేది ఎలా వినియోగించుకోవాలి, ఎలా చేయాలి అనే దాని మీద కొన్ని అంశాలు ఉన్నప్పటికీ, నిన్న మంత్రి నారా లోకేష్ గారు ఆవిష్కరించినటువంటి పథకం ఏదైతే ఉందో, లేదా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అది సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తారని చెప్పి మనమందరం ఆశిస్తాం. ఏంటది అంటే వాట్సాప్ గవర్నర్స్. వాట్సాప్ గవర్నెన్సీ అనే దాంట్లో 145 సేవలు సుమారుగా 145 సేవలు ఫస్ట్ విడతలో తీసుకొచ్చారు. ఈ 145 సేవలు ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం ప్రస్తావిద్దాం. సో, ఫస్ట్ ఈ 145 సేవలకు సంబంధించి శ్రీకారం చుడుతున్న ఆ సభలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ, ప్రజల్లానే మేము కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే విజన్ 2047 అన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్‌లో ఇదొక భాగం. సో, ఈ భాగంలో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీంట్లో సేవలన్నీ ఎలా మనం వినియోగించుకోవాలి, అలానే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 5 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఒకేసారి ఎంతమంది యూజర్స్ దీన్ని వినియోగిస్తారు. సో, వినియోగించేటప్పుడు సర్వర్ సిస్టమ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికీ కరెక్ట్‌గా మనం వర్క్ చేసేలాగా దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, దీనికి సర్వర్‌ని ఇంకెంతగా పెంచుకోవాలి. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ మెటా వారితోటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన సంస్థ మెటా వారితోటి ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి, దానికి ఇంకెంత సర్వర్ సిస్టమ్ పెంచుకునే అవకాశం ఉంది, ఇవన్నీ మేము నేర్చుకోవాలి. సో, వాట్సాప్ వినియోగించుకొని ఎలాంటి సేవలు పొందాలి, ఎలాంటి సమస్యల్ని మనం వాట్సాప్‌లో పెట్టొచ్చు, సో ఏ సమస్యని ఎలా తీసుకెళ్లొచ్చు అనే దాని విషయంలో ప్రజలు నేర్చుకోవాలి. సో, ఈ 2 విషయాన్ని నారా లోకేష్ గారు ప్రస్తావించారు. సరే, దీంట్లో సమస్యల్ని మనం చెప్పొచ్చా? దీనికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనంటే, ఎవరైతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనవాణి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో, తన ఆఫీస్ దగ్గరికి ఎవరైతే వచ్చి వాళ్ళ సమస్యని విన్నవించుకుంటారో ఆ సమస్యని పరిష్కార దిశలో తీసుకెళ్లే ప్రయత్నం డిప్యూటీ సీఎం గారు చేస్తున్నారు. ఇదే తరహాలో అటు నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ అని చెప్పి తనొక దీనికి శ్రీకారం చుట్టారు. సో, దాంట్లో కూడా తను చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్ని తీసుకోవడం, వీటిని ఎలా క్లియర్ చేయాలి, దీనికి సంబంధించి ఎవరెవరికి మనము ఇవి ఆదేశాలు ఇవ్వాలి అనే అంశం మీద ఈ 2 పార్టీల నుంచి కూడా చూస్తున్నారు. సో, ఇదే తరహాలో కాకుండా డిజిటల్లో ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఒక అనంతపురం జిల్లానో శ్రీకాకుళం జిల్లా నుంచి పార్టీ ఆఫీస్ ఏదైతే మంగళగిరి ఉందో అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యను విన్నవించుకోవాలంటే ఇదంతా ఒక ప్రాసెస్. ఒక 2-3 రోజుల పని. సో, సుమారుగా వాళ్ళ జర్నీ టైమే 10 నుంచి 12 గంటలు పట్టే అవకాశం ఉంది. సో, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. సో, మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడము, సబ్మిట్ చేయడము, వాళ్ళు దాన్ని పరిశీలించడం, ఇవన్నీ జరిగే ప్రాసెస్ ఇది. అలా కాకుండా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏంటి అంటే వాట్సాప్లో మన సమస్యని క్లియర్గా అంటే అర్థమయ్యే విధంగా, అర్థమయ్యేంత వంతంగా దీన్ని మెసేజ్ మనం టైప్ చేసి దాంట్లో పంపిస్తే దానికి సంబంధించినటువంటి ఒక లింక్ను మనకి పంపిస్తారు వాళ్ళు. సో, ఈ లింక్లో మనం ఎవరు, ఎక్కడి నుంచి పంపిస్తున్నాము, మన జిల్లా ఏది, మన మండలం ఏది, మన నియోజకవర్గం ఏది, మన పంచాయతీ ఏది, ఇట్లా అన్ని డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేసి మన సమస్యను కూడా మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్కి అది రిఫర్ అవుతుంది. సో, ఇమీడియట్గా దాంట్లో యాక్షన్ తీసుకోవడానికి కొంత ఆస్కారం ఉంది. సో, దీంట్లో 2 విధాలుగా మనం ఇది 2 కోణంలో చూడొచ్చు. ఒక కోణం ఏంటి అని అంటే ఏదైతే ట్రావెలింగ్ జర్నీ కానీ లేదా దానికి కేటాయించిన సమయం కానీ ఎవరైతే బాధితులు కానీ లేదా పథకాలు పొందాల్సినటువంటి వారికి కానీ ఈ టైంని సేవ్ అవుతుంది. సో, ఆ టైంని వాళ్ళు ఇంకొక విధంగా యూటిలైజ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. అలానే ప్రభుత్వం కూడా మాకు లెటర్ ఇచ్చారు, అది డస్ట్బిన్లో పడేశారు, లేదా మిస్ అయింది, ఇంకోటి అయింది అని ఇలాంటి కుంటి సాకులు చెప్పడానికి ఆస్కారం లేకుండా ఒక కోణంలో చూస్తే, మరో కోణం 2019 ముందు 2019 ఎందుకు ప్రస్తావించాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. 2019 ముందు మనకు ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అని అంటే సంబంధించినటువంటి ఆఫీసులకి, కార్యాలయాలకి, ఏవైతే గవర్నమెంట్ కార్యాలయాలు ఉన్నాయో వాటికి పలుమార్లు మనం తిరగాల్సిన పరిస్థితి. సో, అక్కడ వాళ్ళున్న బిజీ వాతావరణం బట్టి కానీ లేదా అక్కడ వాళ్ళున్న టైం కానీ అక్కడ వాళ్ళకున్న అవైలబిలిటీని బట్టి దానికి టైం కూడా పడుతుంది. 1 డే పట్టొచ్చు, 3 డే పట్టొచ్చు, 5 డేస్ పట్టొచ్చు, డిపెండ్స్. సో, ఇది బిఫోర్ 2019 నుంచి 2024 ఏదైతే మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ మధ్యలో జరిగింది ఏంటి అంటే ఆ మండలంలో ఉన్నటువంటి సేవల్ని కొన్నిటిని సచివాలయానికి తీసుకొచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మండల కార్యాలయంలో చేయాల్సినటువంటి సేవల్ని ప్రజలకు అందుబాటులో ఉండాలి, సో ప్రజలు ఇంటికెళ్లే మేము చేస్తాము అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తూ సచివాలయాలను ఏర్పాటు చేశారు. సచివాలయాల్లో ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్రాపర్గా జరిగాయా అని అంటే అక్కడ సచివాలయ సిబ్బందితో పాటు ఎవరైతే వాలంటీర్ ఉన్నారో తన మీద డిపెండ్ అయి ఉండేది ఈ కార్యక్రమం. ఎందుకు? సో తనకు అనుకూలంగా ఉంటే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, 1-2 రోజుల్లో పని అయిపోతుంది, 2 నిమిషాల్లో పని అయిపోతుంది.
తనకు అనుకూలంగా లేని వారిని ఎలా? ఇప్పటి వరకు కూడా అలాంటి పరిస్థితుల్లో రేషన్ కార్డు లేని వారు ఉన్నారు, పెన్షన్స్ లేని వారు ఉన్నారు. ఎందుకంటే కేవలం వీళ్ళు వేరే పార్టీ అన్న ఒక దృష్టే అలాంటివన్నీ తొలగించడం కానీ, లేదా ఏదో తప్పు ఉందని కానీ పదే పదే తిప్పడం కానీ ఇప్పటికి కూడా రానటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కరెక్ట్ అయిన అర్హులు ఎవరు, వాళ్ళకి ఇది ఇవ్వచ్చో ఇవ్వకూడదు అనేది ఇప్పుడు వీళ్ళు ఫిల్టర్ చేస్తున్నారు. అదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కూడా. సో ఇప్పుడున్న పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. రైట్. 2024 ఎలక్షన్ల ముందు వరకు డిపెండ్స్ ఆన్ వాలంటీర్. ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా మీరైనా వాలంటీర్ మీద డిపెండ్ అయ్యి మన సమస్యను అతనికి విన్నవించుకొని ఒక వినతి పత్రాన్ని ఇస్తే అది సంబంధించిన అధికారుల దగ్గర ఆగింది, లేదా పైన మండల ఆఫీసులు ఆగింది, ఆర్డీఓ దగ్గర ఆగింది, కలెక్టర్ దగ్గర ఆగింది, ఆగిపోవాలి అంటే ఎక్కడైనా ఆగిపోతుంది. ఎందుకంటే అది వాళ్ళ ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నువ్వు ఆ పార్టీయా ఈ పార్టీయా సంబంధం లేదు, నువ్వు రాష్ట్ర పౌరుడివా కాదా. సో నీకు సంబంధించినటువంటి ఏదైతే పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఒకటి పెట్టుకుంటావో ఆ నెంబర్ తోటి ప్రస్తుత ఏదైతే మన మిత్ర అనే పథకాన్ని వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేశారో దానికి సంబంధించి మీరు ఎలాంటి సేవలైనా వినియోగించుకోవచ్చు. నువ్వు ఆ పార్టీ అయ్యో నువ్వు నీకు మేము ఇవ్వము, ఇలాంటి దానికి ఆస్కారం ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే మెయిన్ ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంతో పాటు బోర్డ్ తోటి, చాట్ జీపీటీ లేకపోతే చాట్ బోర్డ్స్ అని అంటారు కొన్ని, ఇలాంటి చాట్ బోర్డ్స్ తోటి వీటికి సంబంధించినటువంటి ఆటోమేటిక్గా జరిగేటట్టు వీళ్ళు జనరేట్ అయ్యేటట్టు వీళ్ళు చేస్తున్నారు. సో నీకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, అప్లై చేసుకున్న తర్వాత నువ్వు కరెక్ట్గా ఎలిజిబులా కాదా, సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకొని ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నీకు ఒక 10 రోజుల్లో జరిగే పని ఒక్క రోజులో 1 గంటలో జరగడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క రోజు 1 గంట ఎందుకు అట్లా 2 విధాలుగా చెప్తున్నానంటే డిపెండ్స్. నువ్వు ప్రాపర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయనప్పుడు ఖచ్చితంగా రాదు కదా. సో మన దగ్గర ఉన్న లోపాన్ని కూడా మనం ఆలోచించాలి. సో మనం అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేసినప్పుడు రాకపోతే అప్పుడు అటు సైడ్ నుంచి ఉన్నట్టు ప్రాబ్లం. అలానే మీరు ఏదైనా సమస్య గురించి వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఆ నెంబర్ క్రియేట్ చేసిందో ఆ నెంబర్లో మీరు ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం అయ్యిందా అవ్వలేదా, దీనికి సంబంధించి ఫాలో బ్యాక్స్ ఎవరు చేయాలి. ఇప్పుడు మనం ఉన్నాము, మన సమస్య గురించి 10 సార్లు మనం కార్యాలయం చుట్టూ తిరుగుతాం, కానీ దానికి సంబంధించిన అధికారి దాని మీద ఎంతవరకు ఫోకస్ చేస్తున్నాడు, అతను నిజంగానే దాన్ని చేసే పరిస్థితి కనిపిస్తుందా లేదా తీసి పక్కన పడేశారా, అసలు అధికారి పరిస్థితి ఏంటి. ఇలాంటి దాన్ని పైన ఉన్నటువంటి మంత్రి వర్గానికి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి వరకు తీసుకెళ్ళడానికి ఇది ఎక్కువ కారణం కనిపిస్తుంది. ఎందుకనంటే మండల స్థాయిలో నువ్వు చేసే పని మండల స్థాయిలోనే ఆగుతుంది, ఆ పైన అధికారి వరకు వెళ్తుందో లేదో నీకు తెలుసా. అదే ఇప్పుడు ఈ వాట్సాప్ చేస్తే ఇది ఆపరేట్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి దీని మానిటరింగ్ జరుగుతుంది, దీని సమస్యను మీరు పెట్టేటప్పుడు ఈ సమస్యను సొల్యూషన్ జరిగిందా లేదా అనేది పైన మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి పేషీలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేసి ఇది జరిగిందా జరగలేదా, జరగకపోతే గల కారణాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు డీటెయిల్స్ సేకరించి సంబంధించిన అధికారులపైన యాక్షన్ తీసుకోవడమా లేదా ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం అనే దాన్ని రెక్టిఫై చేసి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇంత స్పీడ్గా పనిచేస్తారా, నిజంగానే ఈ పథకానికి అంత శక్తి ఉందా అంటే ఉందనే మనం భావించాలి. ఎందుకు మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జనవాణి కార్యక్రమంలో కొంతమంది వినతి పత్రాలు ఇచ్చారు. సో చాలా మంది ఇచ్చి ఉండొచ్చు, సమస్య రీత్యా దాని సమస్య తీవ్రత రీత్యా ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎంతవరకు వాటికి క్లియర్ చేశారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. అలానే నారా లోకేష్ గారికి కూడా ట్విట్టర్ రూపంలో ట్వీట్ చేస్తే కూడా తను రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు ప్రజల సేవ కోసము, ప్రజల మేలు కోసము ఇలాంటి పథకం పనిచేయకుండా ఉంటుందా? సో ఖచ్చితంగా పనిచేస్తుందనే నమ్ముదాం. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి ప్రాపర్గా జరిగేలానే చూద్దాం. సరే, ఇది ఎంత దీనికి ఛాన్స్ ఉంటుందా అని అనడానికి గతంలో ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. ఏంటది అంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్న హయాం టైంలో మీ సేవ, ఈ సేవ ఇలాంటి కార్యక్రమాలు కొన్ని జరిగాయి. సో మీ సేవలు కానీ ఈ సేవలు కానీ స్థాపించింది ఎవరైనప్పటికీ డిజిటల్ దాన్ని వాడుకోవాలి, డిజిటల్గా ప్రజలకు అందుబాటులో కొన్ని సేవలు తీసుకెళ్ళాలి అని అంటే అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారితో సాకారమైందని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా మీరేమనుకుంటున్నారు? సో మీరేది అనుకున్నా సరే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఈ విషయం గురించి ఒకసారి మళ్ళీ ఆలోచించినప్పుడు ఈ సేవ అనే కార్యక్రమాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎక్కువగా జరిగాయని చెప్పి మేము నమ్ముతున్నాం. సో మీరేమనుకున్నారని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఈ సేవ అనే దానికంటే దీన్ని క్విక్ సేవ అనడం ఇంకొంచెం బెటర్ ఏమో. ఈ మనమిత్ర అనే కార్యక్రమాన్ని క్విక్ సేవ అంటే ఇమీడియట్గా రెస్పాండ్ రావడం, క్విక్ అంటే వెంటనే జరగాలి, వెంటనే జరగడానికి ఆస్కారం ఉండేలా దీన్ని రూపొందించారు. బెర్త్ నుంచి డెత్ వరకు, అంటే బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ గురించే కాదు, బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుండి మొదలు పెడితే, అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే తను పెరిగినప్పుడు ఏం కావాలి, తను చదువుకున్నప్పుడు ఏం కావాలి, తను వ్యవసాయం చేస్తుంటే ఏం కావాలి, తను ఒక ఎంప్లాయీ అయితే ఏం కావాలి, అలా తను చనిపోయేంత వరకు ఈ మధ్యలో జరిగినటువంటి సర్కిల్లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయో, ఎన్ని గవర్నమెంట్ నుంచి మనం పొందాల్సిన పథకాలే కానీ సమస్యల గురించి కానీ ఇవన్నీ, అంటే బర్త్ టు డెత్ వరకు ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్లో మనం అడగవచ్చు.
సో వీళ్ళు వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి పెట్టుకునేటప్పుడు వీళ్ళు ఒక నెంబర్ పెట్టారు. ఆ నెంబర్ ఏంటంటే ఒకసారి అందరూ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే అక్కడ నుంచి రిప్లై వస్తుంది. రిప్లై ఏమొస్తుందో కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ నెంబర్ నోట్ చేసుకోండి. 9553000009. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 9553000009. ఇది కేవలం వాట్సాప్కి మాత్రమే పనిచేస్తుంది. అందరూ గమనించాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. సో కొంతమంది ఏమంటారు, గతంలో మనం అనుకున్నట్టు ఎర్ర బటన్ పచ్చ బటన్ వాళ్ళు కూడా ఉంటారు. అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ నెంబర్కి ఫోన్స్ కలవవు. కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది. ఓకే, వాట్సాప్లో ఏ సమస్యలు ఉన్నా మనము దాంట్లో పెట్టచ్చు. ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని మీరు ఫస్ట్ హాయ్ అని ఒక మెసేజ్ పెడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్గా మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. సో దీనికి మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అని ఒక మెసేజ్ పెడితే ఇది ఏం చెప్తుందంటే, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యత, ప్రజల చేతిలో ప్రభుత్వం. సో గతంలో కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఏంటంటే మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం. మేబీ ఇలాంటి కార్యక్రమాలు ఇది 100% ఎగ్జిక్యూషన్ జరిగితే, 100% ఈ పథకాన్ని కంటిన్యూ చేయగలిగితే, ఈ సేవల్ని ఇవ్వగలిగితే నిజంగానే మంచి ప్రభుత్వంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక సమస్యని ఎవరికి చెప్పాలి, చెప్పినప్పుడు వాళ్ళు ఎంత అంటే ఎంతవరకు దాన్ని సొల్యూషన్ చేస్తారు అనే అంశం కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక ఆస్కారం, డైరెక్ట్గా నాంది. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ ఏంటి, పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరికి కనుసన్నల్లో పనిచేస్తాడు, ఎవరు అండర్లో ఉంటాడు, తను ప్రశ్నించాల్సి వస్తే ఎంతవరకు ప్రశ్నించవచ్చు అనే అంశం కూడా తెలవనటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో. అర్థమైంది? సో పంచాయతీ ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ ఎలాంటివి? సో అది ఒక పిఎంను కూడా ఎదిరించి నిలబడి మాట్లాడగల క్యాపబుల్ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ ఆఖరికి పంచాయతీలో ఉన్నటువంటి విఆర్ఏకి విఆర్ఓకి కూడా భయపడే పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో చూసాం మనం. సో ఇప్పుడు మన సమస్యని డైరెక్ట్గా ఎవరికి చెప్పొచ్చు? పంచాయతీ ప్రెసిడెంట్కి చెప్పొచ్చా, లేదా డైరెక్ట్ ప్రభుత్వానికే చెప్పొచ్చా? పార్టీలకు అతీతంగా. సో నువ్వు నా పార్టీ కాదు, నువ్వు నా పార్టీ కోటే లేదు, అందుకే నేను నీకు సేవ చేయను, ఇవన్నీ ఏం కుదరవు ఇందులో. ఎందుకంటే ఇందులో పార్టీలు చూపించదు నువ్వు రాష్ట్ర పౌరుడువా కాదా, సో నీ సమస్య ఏంటి, అది మాత్రమే భావిస్తుంది. ఇందులో వీళ్ళు క్రియేట్ చేసిన ఈ మనమిత్ర కార్యక్రమం ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ఉందో దీంట్లో ప్రస్తుతానికి 2 లాంగ్వేజ్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ప్రస్తుతానికి 2 లాంగ్వేజ్లో అవైలబిలిటీ ఉంది. తెలుగు చదవడం వస్తే సరిపోతుంది ప్రస్తుతానికి. సో ఇంగ్లీష్ రావాలని ఏం లేదు. రైట్, మనం వాట్సాప్ పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యత, ఇది ప్రజల చేతిలో ప్రభుత్వం. మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలను అందించేందుకు నిబద్ధతతో మేమున్నాం. దయచేసి మీకు కావలసిన పౌర సేవను ఎంచుకోండి అని ఫస్ట్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన పిదప సేవను ఎంచుకోండి అని చెప్పి ఒక హైలైట్ అయి ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు సో అక్కడ ఏ సేవలు వెళ్ళిస్తున్నారు, సో ఇస్తున్నటువంటి సేవలు ఏంటి అనే దానికి ఫస్ట్ పౌర సేవలకు ఒకదాన్ని ఎంచుకోండి అని చెప్పి కింద ఒక ట్యాబ్ ఇచ్చారు. ఆ ట్యాబ్లో ఏదైతే 145 అరౌండ్ 150 సేవలు ప్రస్తుత విడతలో రిలీజ్ చేశారో వాటికి సంబంధించి కొన్ని ఉన్నాయి. ఒకటి చెప్తాను, దేవాలయాల బుకింగ్ సేవలు, అంటే టెంపుల్ దర్శనాల గురించి కానీ వాటికి సంబంధించి డొనేషన్లు చేయాలన్నా దానాలు చేయాలన్నా వాటికి సంబంధించి ఆ ట్యాబ్లో మనం తెలుసుకోవచ్చు. అంటే టెంపుల్కి సంబంధించినటువంటి ఎలాంటి విషయమైనా ఆ ట్యాబ్ నుంచి మనం స్వీకరించవచ్చు. అటు టికెట్ల బుకింగ్ అయినా కావచ్చు, దర్శన టికెట్లు కానీ, లేదా మనం ఏమైనా డొనేట్ చేస్తున్నామా, ఏమైనా చేయాలంటే ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, సో ఈ సంబంధించిన అన్ని వివరాలు దాంట్లో కనిపిస్తాయి. రెండోది ఫిర్యాదు పరిష్కరణకు సేవలు, అంటే మనం ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలి. సో కంప్లైంట్ రైజ్ చేయాలంటే ఇక్కడ సెకండ్ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని మన కంప్లైంట్ ఏది ఉందో దాన్ని మనం అందులో పంపించవచ్చు. మూడోది ఆర్టీసీకి సంబంధించిన సేవలు, ఏపీ ఆర్టీసీకి సంబంధించిన సేవలు ఏంటి, టికెట్ని బుక్ చేసుకోవాలన్నా టికెట్ని క్యాన్సిల్ చేసుకోవాలన్నా, సో దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా మనం ఫస్ట్ ఫిర్యాదులు అనే ఏదైతే ఉందో దాంట్లో మనం ఎంటర్ చేయొచ్చు. సో మూడోది వచ్చేసి ఎనర్జీ అంటే పవర్, కరెంటుకి సంబంధించినటువంటి కరెంట్ బిల్ ఇష్యూస్, కరెంట్ మీటర్ ఇష్యూస్, దానికి సంబంధించిన లైన్మెన్ ఇష్యూస్, అలాంటివి ఏది ఉన్నా కూడా దాంట్లో మనం ప్రతిపాదించవచ్చు, దాంట్లో మనం ఎంటర్ చేయొచ్చు. సిఎంఆర్ఎఫ్, సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం సీఎం రిలీఫ్ ఫండ్ పొందాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి సేవలు మనం కోరుకోవాలన్నా దాంట్లో నమోదు చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని సేవలు ఉన్నాయి, రెవెన్యూ సేవలు అని చెప్పి, ఆరోగ్య కార్డుకు సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించి, ఇలా చాలా రకాల సేవలు అయితే దీంట్లో ఉన్నాయి అన్నమాట. సో ఈ అన్ని సేవల్ని మనం వినియోగించుకోవడానికి ఇది ఒక అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ మనమిత్ర ఒక్క
ఈ వాట్సాప్ గవర్నెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య మోటో, అసలు మెయిన్ ఇంపార్టెంట్ మోటో ఏంటి? సో దీన్ని ప్రతిపక్షాలు వేరేలా కూడా పోర్ట్రేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎలా అంటే డేటా కలెక్ట్ చేస్తున్నారు, డేటాని మనము వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ప్రభుత్వానికి. సో మన కంప్లీట్ ఫోన్ నెంబర్లు అన్ని ప్రభుత్వం దగ్గర ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటేనే మనం ఆ సేవలు పొందగలం. దాన్ని నెగిటివ్ కోణంలో కాకుండా పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే ఏదైనా విపత్తు జరిగినప్పుడు, ఏదైనా ఒక విపత్తు జరిగింది అనుకోండి, ఒక తుఫాన్ వచ్చింది, తుఫాన్ హెచ్చరిక పంపించాలి అని అంటే సంబంధించినటువంటి కార్యాలయానికి చెప్తే సంబంధించినటువంటి కార్యాలయం మండల కార్యాలయానికి, మండల కార్యాలయం నుంచి పంచాయతీలకు వచ్చి పంచాయతీల దగ్గర నుంచి స్ప్రెడ్ అవ్వడం ఒక పద్ధతి. గవర్నమెంట్ సైడ్ నుంచి నేను మాట్లాడుతుంది కేవలం గవర్నమెంట్ సైడ్ నుంచి. ఎందుకంటే టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా, టీవీ ఛానల్ వస్తుంది కదా అంటే వస్తుంది, కానీ ప్రాపర్గా వస్తుందా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలరా? ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి కానీ, లేదా ప్రభుత్వం ఏదైతే నిర్వాసితుల గురించి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, అప్పుడు ఉన్నటువంటి పవర్ ఇష్యూస్ గురించి కానీ, ఇవన్నీ ప్రాపర్గా టీవీ ఛానల్స్లో ఎగ్జిక్యూట్ చేయగలడానికి ఆస్కారం ఉందా అంటే కొంతమేర మాత్రమే ఆస్కారం ఉంది. 100% దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. కానీ ప్రస్తుత ఈ సేవల ద్వారా, ఈ వాట్సాప్ సేవల ద్వారా మన నెంబర్లన్నీ ఆటోమేటిక్గా వాళ్ళ డేటా సర్వర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక మెసేజ్ పెడితే ఎట్ ఏ టైం ఆ మెసేజ్ అందరికీ వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఒక జిల్లా ఉందనుకున్నాం, ఏదైతే విజయవాడ జిల్లానో కృష్ణా జిల్లానో ఉందనుకున్నాం. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అక్కడ నుంచి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళేవి, ఇదంతా ఒక సెగ్మెంట్ అయితే ఆ జిల్లాకు సంబంధించి డేటా అంతా ఒక దగ్గర స్టోరేజ్ అవుతుంది. ఒక విపత్తు జరిగినప్పుడు లేదా ఒక విధ్వంసం జరిగినప్పుడు ఏదైనా హెచ్చరించాలి, అలా చేయాలనుకునేటప్పుడు ఒక్క మెసేజ్తో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. సో టీవీలో వచ్చేటప్పుడు కంటే దానికంటే ముందే ఒక అడ్వాన్స్డ్గా ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అలర్ట్ అవ్వడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో ప్రజలు దీని నుంచి అలర్ట్ అయ్యి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలా, లేదా అక్కడ నుంచి మూవ్ అవ్వాలా, ఏం చేయాలనే దానికి ఒక మంచి అవకాశం అనమాట. సో ఎలాంటి విపత్తులోనైనా సరే ఫట్మని ఒక మెసేజ్ వెళ్ళాలి అని అంటే ఈజీగా ఉండే అవకాశం ఇలా చూడొచ్చు. దీన్ని మనము మంచిగా వాడచ్చు, చెడుగా కూడా వాడచ్చు. చెడుగా వాడేటోళ్ళు చెడుగానే మిగిలిపోతారు, మంచిగా వాడుకోండి. ప్రతి ఒక్క పథకాన్ని మీకు వస్తుందా లేదా, సో మీరు అనుకున్నటువంటి అన్ని సేవలు పొందుతున్నారా లేదా, ఇలాంటి వాటి గురించి దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా నిలబెట్టగలిగినంత ఏవైతే సర్వర్ సిస్టమ్స్ ఉన్నాయో లేదా దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఉందో ఇదంతా ప్రభుత్వం కూడా క్రియేట్ చేసి మంచి మంచి సేవల్ని ప్రజలకు అందించాలని మనం కూడా కోరుకుంటున్నాం. మీరు ఈ వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి మీరేమనుకున్నారు? ఇది మంచి పథకం అనుకున్నారా కాదా? సో దీని ద్వారా 100% మన సమస్యల్ని ఎత్తి చూపించవచ్చా, చూపించలేమా? మీరేం భావిస్తున్నారో నాకు కామెంట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని మరో వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.